నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను భవిత ముందుగా హెడ్లైన్స్ పల్లె పట్టణ ప్రగతిపై సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష వేసవి సీజన్లో మొక్కలు బ్రతికేలా చూడాలని ఆదేశం యాకత్పురాలో విజయవంతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్న ప్రజలు తెలంగాణని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు టీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్న ఎమ్మెల్యే రఘునందన్ కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి నిజామాబాద్ లో ఒక్కరోజు దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేతలు సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బైకును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం ఒక వ్యక్తి మృతి మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్జనాయక్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రవెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తాయని మంత్రులు తెలిపారు. అదేవిధంగా 50 మంది ఎమ్మెల్సీ ఓటర్లకు గాను ఒక ఇన్ఛార్జిని నియమించామని ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువ నాయకులు రవిచంద్ర, ఎంపీపీ అరుణారాంబాబు, జెడ్పీటీసీ శారదా రవీందర్, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అంగోత్ బిందు కుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఈ జిల్లా బిడ్డ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కవిత గారు, మన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు గారు, గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన సోదరులు కృష్ణారెడ్డి గారు, పెద్దలు నవీన్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ గారు, సింగిల్ విండో అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు రిటైర్ అయ్యారు. ఎప్పుడు అభినందనలు పొందుతున్న మా సోదరి సత్యవతి రాథోడ్ గారికి, కొరివి మండలము సర్పంచ్ కూడా మనిషి పల్లా రాజేశ్వరి బిడ్డ జడ్పీ చైర్మన్ బిందు గారికి, మా బావగారు నవీన్ రావు గారికి, పెద్దలు కృష్ణారెడ్డి గారు, అద్భుతంగా పనిచేస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీయుతులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, మీ ఆడబిడ్డ మొత్తం కూడా అందరినీ తన ఎంత ఉత్సాహంగా ఎప్పటికీ ఉంటారో, ఉల్లాసంగా ఉంటారో, మొత్తం ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని, ఓటర్లను కూడా అదే ఉత్సాహంతో పలకరిస్తుంటారు. వాళ్ళందరికీ అన్ని చేస్తూ ఉంటారు. మా మాలోత్ కవితా నాయక్ గారు అక్కనే కదా మరి ఇంజనీరింగ్ చదివి సేవాభావంతో రాజకీయ సంస్థ చైర్మన్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులతో పల్లె పట్టణ ప్రగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ట్రూ స్పిరిట్తో అమలు చేయాలన్నారు. ఈ చట్టాల అమలు కోసం అడిషనల్ కలెక్టర్ పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అడిషనల్ కలెక్టర్లు గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను తనిఖీ చేసి ప్రతిరోజు రహదారులను, డ్రైన్లను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు. విధులతో నిర్లక్ష్యం వహించిన వారిపై తగు చర్యలు ఉంటాయన్నారు. నూతన చట్టం ప్రకారం బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్గా వినియోగించాలన్నారు. దెబ్బతిన్న మొక్కలను వెంటనే రీప్లేస్ చేయాలన్నారు. వేసవి సీజన్లో మొక్కలు బ్రతికేలా గ్రామ పంచాయతీలలో ఉన్న ట్రాక్టర్లను ట్యాంకర్ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో విజయవంతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సద్దన్ డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ సామ స్వప్న సురేందర్ రెడ్డి, టీఎస్ఐడిసి చైర్మన్ అమరావతి లక్ష్మీనారాయణలతో కలిసి పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు భాస్కర్ రెడ్డి, రమేష్, కార్తిక్, రామ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ మేము వారం నుంచి ప్రతి కాలనీలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఐఎస్ సదన్ డివిజన్లో ఈరోజు ఆర్టీసీ కాలనీలో మెంబర్షిప్ డ్రైవ్ మొదలు చేస్తున్నాము. ఇక్కడ అందరు కూడా స్వతంత్రంగా వచ్చి వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ చేసుకోవడం అనేది వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంతంగా మేము చేసుకుంటాము, మా కుటుంబ సభ్యులతో కూడా మేము చేయిస్తాము అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ కానీ వాళ్ళందరూ చూసి కూడా అంటే ముందుకు రావడం చాలా సంతోషం. ఇలా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్స్ కానీ ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మన హైదరాబాద్లో వస్తున్నాయి. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము సొంతంగా మేమే వచ్చే మరి డివిజన్లో ముఖ్యంగా మరి గతంలో ఎంతో అభివృద్ధి పథంలో పనిచేసినటువంటి కార్పొరేటర్ గారు స్వప్న సుందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 10,000 మంది సభ్యులను చేర్పించడానికి మరి కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇదే సందర్భంలో రాష్ట్రం మొత్తం ఈ రోజున మరి శాసనమండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్. నిన్ననే మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి మాజీ ప్రధానమంత్రి కూతురు వాణి దేవి గారు కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆమెకు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం మనకుంది. ఒక భారత ప్రధానమంత్రి కూతురి కాంటెస్ట్ చేయడం మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది. మరి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా మరి యొక్క ఓటుకు వినియోగించుకొని వాణి దేవి గారికి ఓటేసి మరి తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాను. థ్యాంక్ యూ. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు రైతు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. రైతులు దేశానికి వెన్నుముకలని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు రైతుల నడ్డి విరుస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆరోపించారు. వెంటనే కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి సర్పంచ్ తర్రె ప్రభలత, మండల సర్పంచ్ అల్లూరి మానస, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. కేంద్రం తీసుకొచ్చిన 3 బిల్లులు వెంటనే రద్దు చేయాలి, కేంద్రం తీసుకొచ్చిన 3 బిల్లులు వెంటనే రద్దు చేయాలి, రైతు వ్యతిరేక 3 బిల్లులు ఈ యాసంగి పంట ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, రైతుకు ₹1,00,000 ఏకకాలంలో మాఫీ చేయాలి, రైతులకు ₹1,00,000 ఏకకాలంలో మాఫీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్. వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు వెంటనే రద్దు చేయాలి. ఈ యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఈ యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, రైతులకు ₹1,00,000 రుణమాఫీ వెంటనే రైతులకు ₹1,00,000 రుణమాఫీ వెంటనే జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్ కూడా గమనించమని కోరుతా ఉన్నా.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రైతుల్ని లేదు మా భోజనం మీరు చేయాలంటే మా భోజనం మీరు చేస్తే మీ భోజనం మేము చేస్తామని చెప్పి ఆ భోజనాన్ని పంచుకొని రైతులు ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్నటువంటి దాన్ని మనం ఈరోజు గమనించాలని చెప్తున్నా. ఆ 3 చట్టాలు అంత ప్రమాదమని చెప్తున్నా. ఎందుకంటే ఆ రవిగిట్ట ఒకవేళ మనం రద్దు చేసేతో పోరాటం చేయలేకపోతే భవిష్యత్ తరాల రైతులకు మనం నష్టం చేసిన వాళ్ళు అవుతారన్నమాట చెప్తా ఉన్నా. ఈరోజు ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ఫోన్ ముందుగా మన ప్రభుత్వ రంగ సంస్థల్లో బిఎస్ఎన్ఎల్ ఫోన్ వచ్చింది. ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉందా? ప్రతి ఇంట్లో జియో వచ్చింది, ప్రతి ఇంట్లో ఎయిర్టెల్ వచ్చింది. ప్రైవేట్ పరం ఫోన్ అయినట్టే మన భూములు కూడా ప్రైవేట్ పరం అయితే జాగ్రత్తలు మాట ఈ సందర్భంగా రైతాంగానికి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత పడిపోయిందని చెప్తా ఉన్నా. ప్రధాని నరేంద్ర మోడీ గత 7 సంవత్సరాలుగా అన్ని తప్పుడు నిర్ణయాలతోటి ఈ దేశం తిరోగమన దిశలో పయనించడానికి కారణమైండు. ఏమన్నా చెప్తాడంటే ఉదయం లేచి నుంచి నరేంద్ర మోడీ కానీ బీజేపీ నాయకులు ఉదయం లేచి నుంచి ఒకటే విషయం చెప్తారు. హిందూ ముస్లిం అనే 2 వర్టికల్గా డివిజన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించాలనేది ఒక దుష్ట సంకల్పంతో చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ దేశ ప్రజలు మెల్లమెల్లగా గ్రహిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమ్మేళనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు సంకినేని వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి, కంకనాల నివేదిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి జానారెడ్డి 7 సార్లు గెలిచిన నాగార్జున సాగర్ నియోజకవర్గం మాత్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదని విమర్శించారు. అభివృద్ధి చేసిండా? అధికారంలో ఉంటే అభివృద్ధి చేయడం చేత కాలేదు సార్కి. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వారి వారి సమస్యలు ఈరోజు పరిష్కారం కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ బలమైన నమ్మకంతో ఈరోజు మమ్మల్ని అందరినీ ఆదరించడానికి ఇక్కడికి విచ్చేసిన దాదాపు 10,000 మంది, ముఖ్యంగా కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చూడలేదు. ఫస్ట్ టైం నాగార్జున సాగర్ ఇవాళ ఆత్మీయ సభ జరుపుకున్న నేను మరియు ఇంద్రసేనారెడ్డి ఆత్మీయ సభకు విచ్చేసిన ఈ జనాదరణ చూస్తుంటే ఎప్పుడు నాగార్జున సాగర్ గడ్డ మీద ఇంత ప్రజాదరణ ఉన్న పార్టీగా బీజేపీ ఎప్పుడు గతంలో లేదు. దాన్ని అనుకూలించి దాని యొక్క విధానాన్ని అనుకూలించి రేపు యూత్ కానీ మిగతా ఎవరైతే ఈ కాన్స్టిట్యున్సీలో లబ్ధి పొందని వ్యవస్థ ఉన్న అన్ని గిరిజనులు కానీ, దళితులు కానీ, బహుజనులు అందరూ, తర్వాత అగ్రకులాలు అందరికీ అన్యాయం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏమాత్రం డెవలప్మెంట్ చేయని ఈ కాన్స్టిట్యున్సీని బీజేపీ తరఫున అధిష్టానం ఎవరిని నిలబెడితే వాళ్ళకి బేషరతుగా అందరూ మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటారని. థ్యాంక్ యూ. ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి మన యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జిల్లా ప్రేమేందర్ రెడ్డి అని నేను పోటీ చేస్తున్నాను. రాబోయే యొక్క మార్చి 14వ తేదీన జరిగే యొక్క ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను సవినయంగా విద్యావంతులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా సూర్యాపేట జిల్లాల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం టీవీఎస్ యాక్టివ్ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు వినియోగదారులకు అందించేలా ప్యూరా విల్లం దిల్షునగర్లో నూతన శాఖను ప్రారంభించింది. ప్యూరా విల్లం స్టోర్ ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన తాజా పండ్లు, కూరగాయలు, పలు ఉత్పత్తులతో పాటు ఆహార పదార్థాలు విక్రయిస్తున్నామని చెప్పారు. ప్రజల నుండి మంచి సేల్స్ ఆదరణ లభిస్తుందన్నారు. స్టోర్ అన్నిత్యం శానిటైజర్ చేస్తూ వినియోగదారులకు శుభ్రమైన సరుకులను అందిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మానిక్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కంఫర్ట్ టికెట్ స్కీమ్ల ద్వారా రూపాయలు 78 లక్షలతో సుమారు 50 ఎకరాలలో నిర్మిస్తున్న అర్బన్ పార్క్ విజిటర్స్ వీక్షించేందుకు తుది దశకు చేరుకుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం ప్రాజెక్టు సమీపంలో మానిగూడ వద్ద అర్బన్ పార్క్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ పార్కు నిర్మిస్తున్నారు. 78 లక్షల వ్యయంతో ఈ పార్కు నిర్మాణం చేపట్టారు. సుమారు 50 ఎకరాలలో ఈ పార్కు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి, శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పార్కు పూర్తిగా గ్రీనరీ పార్క్ ఇది. ఇందులో విజిటర్స్ వచ్చే అవకాశం, అంటే విజిటర్స్ కోసం విహారయాత్ర వచ్చే వాళ్లకు కాసేపు సేద తీరేందుకు ఈ పార్కు ఉల్లాసంగా ఉండేందుకోసం నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమే మనతో మాట్లాడేందుకు FDO సార్ ఉన్నారు, శాంతారాం గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుంటాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మనకు 2 అర్బన్ ఫారెస్ట్ పార్క్ శాంక్షన్ అయింది. అది ఫారెస్ట్ పార్క్ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే మామూలు పార్క్, మున్సిపాలిటీ పార్క్ అలాగా ఉండదు. వచ్చిన విజిటర్స్ లోపల వచ్చి వెళ్ళిపోయినప్పుడు అడవి లోపల నుంచి ఎట్లా పోతారో ఆ ఫీలింగ్స్ ఉండాలి. అదే బేసిక్ ఎయిమ్. దాంతోపాటు ఏమి అంటే ఎగ్జిస్టింగ్ అడవి, ఊరు పక్కన ఉన్న అడవిలో ఒక పార్ట్ మనము ఫెన్సింగ్ చేసి క్లోజ్ చేసి లోపల అదే న్యాచురల్ మెటీరియల్ తోటి దారి చేసుకోవాలి. సో ఒక వాకర్స్ అక్కడక్కడ రచ్చబండ అలాగా న్యాచురల్ మెటీరియల్, ఎగ్జిస్టింగ్ మెటీరియల్ తోటే చేయాలి. ఏమి డిస్టర్బ్ చేయకూడదు ఆర్టిఫిషియల్ మెటీరియల్ తోటి. అట్లాగా చేస్తే ఈవెన్ అక్కడ ఉన్న జంతువులు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అట్లాగా కాన్సెప్ట్లు చేస్తాము. సో ఒకరు వచ్చి ఒక 2-3 ఒక ఫ్యామిలీ వచ్చి పోతారంటే అక్కడ ఉన్న పక్షులు, జంతువులు అదన్నీ చూసుకోవచ్చు. చెట్టు ఏమి డిస్టర్బ్ చేయకుండా దారి కూడా ఎట్లా ఉందో, ఎట్లా పోవచ్చో, మనం ఎంత బెండ్ చేసి పోవాలో అట్లాగానే దారి పెట్టాలి. సో అట్లాగా మనము ఆసిఫాబాద్ టౌన్కి ఒకటి, కాగజ్ నగర్ టౌన్కి ఒకటి. ఆసిఫాబాద్ టౌన్లో ఆల్మోస్ట్ అరౌండ్ 100 ఏకర్స్కి పెట్టాము. అడా ప్రాజెక్ట్ జాయింట్. సో వాటర్ బాడీ పక్కన ఉన్న పార్క్ అంటే ఇంకా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాము. ఈవెన్ అడ్జసెంట్ ఏరియాలో ఉన్న కోండాలో కూడా 5 కిలోమీటర్కు ఒక రోడ్ వేసుకొని అక్కడ టాప్ పాయింట్లో ఒక వాచ్ టవర్, సో దట్ ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లాగా రకరకాల న్యాచురల్ బ్యూటీ ఎంజాయ్ చేయడానికి, న్యాచురల్ సైన్స్ స్టడీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా కాగజ్ నగర్లో ఒక పార్క్, పాత డెపో, అది కూడా న్యాచురల్ ఫారెస్ట్ లాగానే ఉన్నది.
అది కూడా ఎన్క్లోజ్ చేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పరిగి పూడూరు మండలాలకు సంబంధించిన రామ మందిర నిధి సమర్పణ ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పాలమూరు విభాగ్ సంఘ చాలక్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 500 సంవత్సరాల ఉద్యమం ఫలితంగా మందిర నిర్మాణం జరుగుతుందని, అందులో అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగిందన్నారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు దాచుకున్న డబ్బులను ఎంతో భక్తితో ఇచ్చారన్నారు. రామాయణాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ పరిగి ఖండ సంఘ చాలక్ బ్రహ్మయ్య, సిద్ధాంతి పార్థసారథి, ఖండ కార్యనిర్వాహక చిన్ని కృష్ణ, నిధి ప్రముఖ్ వీరేశం, హనుమంత్, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. మన వ్యాపారాలు పక్కకు పెట్టి, మన ఉద్యోగాలు పక్కకు పెట్టి రాముడి యొక్క కార్యంలో మనమంతా కూడా మునిగిపోయి ఆ యొక్క రాముడి యొక్క గుడికి సుమారుగా అనుకున్న దానికంటే 10 అంతలు ఎక్కువగా నిధిని సమర్పణ చేయడానికి సమయం ఇచ్చి ఆ రామకార్యంలో మనమంతా ఇన్ని రోజులు పాల్గొన్నాం. కాబట్టి రామకార్యం అనేటువంటిది శ్రీరాముడు అంటే సీతా సమేతుడు, ఆంజనేయంతో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ అనేక మంది వాదోడుగా ఉండేటువంటి బజరంగులంతా కూడా ఇక్కడ సమావేశమయ్యారు. అందరికీ కూడా నా యొక్క సాదరపూర్వకమైనటువంటి నమస్కారం. మనమంతా కూడా కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘంలోని 45వ వార్డు గెలవడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ముస్లిం మైనారిటీకి చెందిన నేతలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాం నుంచి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లింలకు ఎనలేని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్ రాజశేఖర్ కుటుంబానికి చెందుతుందని తెలిపారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఎక్కడా లేని విధంగా 4% రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. एमएलए राजमल शिवप्रसाद रेड्डी साहब और डायस में तशरीफ फरमा हमारे वाईएसआर कांग्रेस पार्टी के कड़पा पार्लियामेंट्री प्रेसिडेंट के सुरेश बाबू साहब, उसी तरीके से राजमपेटा के पार्लियामेंट प्रेसिडेंट आर्टिफैक्ट अमरनाथ रेड्डी साहब और डायस में तशरीफ फरमा अंबटी कृष्णा रेड्डी साहब और विजयलक्ष्मी साहबा और आज वाईएसआर कांग्रेस और मुन्ना भाई और उसके बाद हमीद भाई और उसके बाद चांद बादशाह और मोहम्मदों को, दोस्तों को, भाइयों को, बहनों को, सबको मेरे तरफ से आदर। बेशक हमें कि हमारे दोस्त महमूद साहब आज वाईएसआर कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। मैं तहे दिल से उनको वाईएसआर कांग्रेस पार्टी में उनको तहे दिल से मुबारकबाद पेश करता हुआ और उनकी जितने भी फॉलोअर्स हैं आज वाईएसआर कांग्रेस पार्टी में शामिल होने जा रहे हैं, उन सबको भी मैं फर्दन में मुबारकबादी पेश करता हूँ। और आप सबको मालूम है कि आज हमारी कौम को चाहने वाले कौन हैं, कौन सी पार्टी हमारे कौम को चाहती है, कौन से लीडर्स हमारे कौम को चाहती है, हम सबको अच्छी तरीके से मालूम है। हमारे हरदिल अजीज मरहूम डॉक्टर वाईएस राजशेखर रेड्डी साहब आज एक बेमिसाल है, वो हमारे लिए पूरी हिंदुस्तान में वो मिसाल। అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం గాజులవారిపల్లి పెద్దతండా పంచాయతీ ఎన్నికల్లో 170 ఓట్లతో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. గెలుపొందిన శాంతమ్మతో ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం బుక్కె శాంతమ్మతో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన ముఖ్య నాయకులకు పూలమాలలు వేసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుక్కె శాంతమ్మకు కొన్ని సూచనలు, సలహాలు తెలియజేశారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దాలని మండల కన్వీనర్ చంద్రారెడ్డి తెలిపారు. సర్పంచ్ శాంతమ్మకు గ్రామ ప్రజలు, అధికారులు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. శాసనం ద్వారా
ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను మరియు సత్యనిష్టతతో నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను మరియు సత్యనిష్టతతో ధృవపరచుచున్నాను. రంగారెడ్డి జిల్లా కర్తల్ గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీసీ కమిషనర్ మెంబర్ ఆచారి, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ గంప వెంకటేష్, సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కడారి రామకృష్ణ, వార్డు మెంబర్స్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో కన్నుల పండుగగా శ్రీ అలివేలు మంగమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ అనిల్ జాదవ్, బండారి దేవన్న, భీంపూర్ వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, గ్రామ సర్పంచ్ కేమ కళ్యాణి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన దేశంలో అతి పురాతన కట్టడంలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. దేశంలో 2వ స్థానంలో ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం మన రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. 12 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయని అర్చకులు ధీరజ్ పంతులు తెలిపారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడం మన అందరి పూర్వజన్మ సుకృతమని ఎంపీటీసీ సుదర్శన్ భక్తులు తెలిపారు.
కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదినారాయణ వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రం లోపల భక్తులందరికీ విన్నపం చేయడానికి ప్రతి సంవత్సరం ఆశ్వీజం పాల్గొనం మాసాల లోపల సూర్యభగవాను యొక్క కిరణాలు శ్రీ స్వామివారి పాదాలపై పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ పాదాలు పడ్డప్పుడు ఇప్పుడే మన ఆచార్యులు ధీరయ్య గారు పంతులు గారు చెప్పడం జరిగింది. ఆ కిరణాలు పడ్డప్పుడు ఆ మహిమ చేత భగవంతుని యొక్క విగ్రహం అనేటువంటిది దగదగా మెరుస్తుంది అనేటువంటి ఆ మాటను మేము ఇంతవరకు కూడా వినలేదు. ఆ విగ్రహాన్ని మెరవడము, దాన్ని చూసి మన చేసినటువంటి కర్మలన్నీ మనకు దండులమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మానవ మాతృలైనటువంటి భక్తుల చేత కాకుండా, అర్చకుల చేత కాకుండా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని చేత ఆరాధింపబడుతున్నటువంటి పర్వదినాలివి. పుష్కర రోజుల పాటు 12 రోజుల పాటు స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. సూర్యకిరణం పడ్డప్పుడు విగ్రహం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఈ పాల్గొన మాసం కార్తీక మాసంలో సంవత్సరానికి 2 సార్లు మరి సూర్యుడు ఉదయించగానే స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి అలాంటిది మరి నిన్నటి నుండి మొదలైంది. మరి చుట్టుపక్కల భక్తులందరూ స్వామివారి జయ శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి జయనాథులో వెలిసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాల పైన మాఘశుద్ధ దశమి నుండి బహుళ దశమి వరకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పాదాల పైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. కావున దర్శించే భక్తులు తప్పకుండా జైనత్ గ్రామానికి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాల పైన పడి సూర్యకిరణాలను దర్శించుకోగలరని ప్రార్థన. ప్రతి సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాలపైన సూర్యకిరణాలు పడడం జరుగుతున్నది. మా యొక్క దేవాలయ ఆలయ కమిటీ, మా గ్రామస్తుల కమిటీ మేరకు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి సూర్యకిరణాలపై పడుతున్న పాదాలను దర్శించుకోవాలని, భగవంతుని కృపకు పాత్ర కాగలరని ప్రార్థన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్లె పట్టణ ప్రగతిపై సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష. వేసవి సీజన్లో మొక్కలు బ్రతికేలా చూడాలని ఆదేశం. యాకత్పురాలో విజయవంతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు. స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్న ప్రజలు. తెలంగాణని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు. టీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్న ఎమ్మెల్యే రఘునందన్. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. నిజామాబాద్ లో ఒక్కరోజు దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేతలు. సూర్యాపేట జిల్లాల ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. ఒక వ్యక్తి మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.